లేకపోతే మన భవిష్యత్తు నలిగిపోద్ది. మన భవిష్యత్తు నలిగిపోద్ది. మనం ఎదిరించాలి. ఉత్తరాంధ్ర జై ఉత్తరాంధ్ర అంటే సరిపోదు. మనకి ఏం పిల్లడో ఎల్దమొస్తామంటే సరిపోదు. అన్యాయం జరుగుతున్నప్పుడు తిరగబడాలి. ఎలా తిరగబడాలి? కత్తులు అవసరం లేదు, కటార్లు అవసరం లేదు. ఒక్క ఏళ్ళు చూపించండి, చూపుడు వేలు. జగన్ ఇలా అంటున్నాడు, జగన్కి ఇది చూపించండి. ఇవేంటి ఇలా అంటే? మేము ఇలా అంటాం. ఏం మాట్లాడుతుంది? ఇలా అంటే మా ఓటు కూటమికి అని అర్థం. కూటమిని మీరు గెలిపించండి, నేను బాధ్యత తీసుకుంటాం. ఒక్క ఛాన్స్ అని అడిగాడు పెద్ద మనిషి. ఒక ఛాన్స్ ఇచ్చేశారు మీరు, చాలు. ఒక ఛాన్స్ ఇచ్చారు కదమ్మా, సరిపోద్దా లేదా? ఒక ఛాన్స్ ఇచ్చాను, సరిపోద్దా లేదా? జగన్కి ఒక ఛాన్స్ ఇచ్చాను, సరిపోద్దా లేదా? జగన్కి ఒక ఛాన్స్ ఇచ్చాను, సరిపోద్దా లేదా? కొత్త ప్రభుత్వం రావాలా లేదా? జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం రావాలా వద్దా? మేము నీకు నిలబడతాం, అండగా ఉంటాం. ప్రతి కష్టానికి, ప్రతి చేతికి పని, ప్రతి చేతికి నీరు ఇచ్చే బాధ్యత జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. నిమ్మక జయదేవ్, నిమ్మక జయకృష్ణ గారు వాళ్ళ నాన్నగారు 4 సార్లు ఎమ్మెల్యేగా చేశారు. తాతగారు నిమ్మక జయకృష్ణ గారు నాన్నగారు నిమ్మక గోపాలరావు గారు 4 సార్లు ఎమ్మెల్యేగా చేశారు. గోపాలరావు గారు 2 సార్లు ఎంపీగా చేశారు. కొత్తపల్లి గీత గారు అరకుకి ఎంపీ పార్లమెంటుగా చేశారు. జగన్ దాస్తికానికి బలైన మొదట గిరిజన మహిళ. అన్యాయం చేశాడు, నిన్ను చంపేస్తానని బెదిరించాడు. ఆవిడ చంపితే చంపకపోతే ఒకేసారి పోతే ప్రాణం. నీలాంటి గోండాలకి మేము భయపడేది లేదని చెప్పి దమ్ముగా ధైర్యంగా వచ్చిన ఆడపడుచు. అలాగే నేను వీళ్ళిద్దరినీ మీకు జయకృష్ణ గారి మీద ఒకటే నేను మాటిస్తున్నా. నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నా, అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నాం. నేను పని చేస్తా, ఈయన చేత గట్టిగా పనిచేస్తా. గట్టిగా మా అన్నదమ్ములకు చెప్తా ఉన్నా, నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నా. నేను పని చేస్తా. నిమ్మక జయకృష్ణ ద్వారా గట్టిగా పనిచేస్తా. గట్టిగా పనిచేస్తాను. గట్టిగా పనిచేస్తారు కదా, చెప్పండి ఒకసారి. గట్టిగా పనిచేస్తాను. పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో గట్టిగా పనిచేస్తానండి. ఆయన నమ్మకాన్ని వమ్ము చేయనండి. తప్పకుండా పనిచేస్తాను. ఇరిగేషన్ ప్రాజెక్టు చేస్తాను. అన్ని కూడా పాలకొండ నియోజకవర్గానికి యువత కూడా ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తానండి. పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో అన్ని కూడా చేస్తానని, ఆడబిడ్డలకి భద్రత కూడా కల్పిస్తానండి. పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఆయన నమ్మకాన్ని ఎప్పుడు కూడా వమ్ము చేయకుండా పాలకొండ నియోజకవర్గాన్ని ఆయన యొక్క ఆశీస్సులతో అభివృద్ధి పదంలో నడిపిస్తానని ఆయన సమక్షంలో మీ అందరికీ నేను మాటిస్తున్నానండి. పాలకొండని పాలకొండ కాదు, బంగారు కొండ చేసుకుంటాం. సో మా అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా మా జనసేన నాయకులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, పాపం భూదేవి గారికి, భూదేవమ్మ గారికి మనస్ఫూర్తిగా నాకు త్యాగం చేసినందుకు ఆవిడ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీరు జగన్ని అమ్మా తండ్రి లేని బిడ్డనమ్మా నేను, జగన్ ఏమన్నాడు వచ్చి నేను తండ్రి లేని బిడ్డనమ్మా. జగన్ వచ్చి ఏమన్నాడు? నేను తండ్రి లేని బిడ్డనమ్మా. ఒక్క ఛాన్స్ అన్నాడు. మీరు ఒక్క ఛాన్స్ ఇచ్చేశారు. నేను దశాబ్దం తర్వాత అడుగుతున్నా, అడగట్లా, అభ్యర్థిస్తున్నాను, ఆర్థిస్తున్నాను. నేను కూటమికి ఓటేయమని అడగట్లా, ఆర్థిస్తున్నాను,
మన పార్టీ మనం ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం. మీరు నమ్మండి, ప్రభుత్వం వచ్చేస్తుంది. కానీ నేను అడిగేది భారీ మెజారిటీతో గెలిపించండి. అదొక్కడే. గెలిపిస్తారా? గెలిపిస్తారా? భారీ మెజారిటీ. జై టీడీపీ, జై బీజేపీ. నా గుండెల్లో మోగే యాస ఉత్తరాంధ్ర యాస, నేను నేర్చుకున్న యాస. గిడుగు గారు ఎంత గొప్పవారంటే ఉత్తరాంధ్ర మనకి సవర భాష. ఆయన సవరలు కొంతమంది భూస్వాములు దోచేస్తున్నారు వాళ్ళని. సవర డిక్షనరీ కనిపెట్టాడు ఆయన. తెలుగుని వాడుక భాషను చేసిన గిడుగు రామ్మూర్తి గారు సవర భాషకి డిక్షనరీ కనిపెట్టిన మహానుభావుడు. అలాంటి మహానుభావులు ఉన్న నేల ఇది శ్రీకాకుళం, ఉత్తరాంధ్ర. శ్రీశ్రీ మనకి ఒక్కొక్కళ్ళు మహాపండితులు, ఉద్దండులు. వాళ్ళందరినీ చూసి నేర్చుకుంది మన నేల కోసం పనిచేయటం, మీకోసం నిలబడటం. అక్కడ చూస్తా ఉన్నా ఎలక్షన్ కమిషన్ ఇంకా ఎందుకు ఉంచిందో అది కలలు నిజం చేయడానికి. కెమెరా అటు చెప్ప. కలలు నిజం చేయడానికి జగన్ కోసం సిద్ధమంట. కలలు నిజం చేయడానికి మీకు మెగా టీజీసీ ఇచ్చి మీ కళలు సిద్ధం చేశాడా? నిజం చేశాడా? ఉపాధి అవకాశాలు కల్పించాడా? ఎస్టీ సబ్ ప్లాన్ ఇచ్చాడా మీకు? ఎప్పుడన్నా సరే కోడి రామ్మూర్తి గారు మనం విన్నాం వీరఘట్టం మండలం నుంచి మల్లు యోధుడు, ఒంటి చేత్తోటి గొలుసులను తెంపేవాడు. అలాంటి వీరఘట్టం మండలం ఉన్న పాలకొండ నియోజకవర్గం, అలాంటి యువత ఉన్నారు ఇక్కడ. కోడి రామ్మూర్తి స్ఫూర్తి ఉన్న యువత ఉన్నారు. మీకోసం ఎప్పుడన్నా జగన్ గాని ఇక్కడున్న ఎంపీ, మనకి ఎమ్మెల్యే, మన వైసీపీ నాయకులు కానీ ఏ రోజున్నా వచ్చి యువతకి ఏం కావాలి, మీకు ఎలాంటి ఉపాధి అవకాశాలు కావాలి అని ఎవరన్నా అడిగారా మీకు? ఆ పోస్టర్ దేనికి? మరి ఆయన జగన్ సిద్ధం సిద్ధం. ఏం కళలు నిజం చేస్తాడు? ఏం కళలు నిజం చేస్తాడు? మద్యపానాన్ని నిషేధిస్తానని చెప్పాడు. 60 రూపాయల మద్యాన్ని 200కు అమ్ముతున్నాడు. ఆ కళలు నిజం చేయడానికి సిద్ధం చేశావు, వచ్చాడా? 30,000 మంది ఆడపిల్లలు మాయమైపోతే వాళ్ళ ఇంట్లో ఏడుపులు నిజం చేయడానికి వచ్చాడా? జగన్ కోసం సిద్ధం 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 అని. సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పాడు, సిపిఎస్ రద్దు చేయలేదు. ఇంకేం కళలు నిజం చేస్తావు? ఇతనికి ఇంకొకసారి మీరు అవకాశం ఇచ్చే హక్కు, అతను అడిగి ఓట్లు అడిగే హక్కు మీకు అతనికి ఉందా? మీరు ఆలోచించండి ఒకసారి. మనకి ముఖ్యంగా ట్రైబల్కి, గిరిజనులకి ట్రైకార్ రుణాలు రావాలి. మొత్తం మన మనుషుల్ని పంపిస్తే దాదాపు 200 దుకాణాలు మన పాలకొండ నియోజకవర్గంలో ఉన్నాయి. ట్రైబల్స్ కి ఇవ్వాల్సిన ట్రైకార్ రుణాలు, మనకి చిన్నపాటి వ్యాపారం చేసుకున్నా, ఆటో నడుపుకోవాలనుకున్నా, చిన్నపాటి వ్యాపారం చేసుకోవాలనుకున్నా మనకి ఐటీడీఏ ఆధ్వర్యం నడిచే ట్రైకార్ రుణాలు రావాలి. ఆ రుణాలు ఎక్కడికి వెళ్ళిపోయినాయి? 13 పథకాల పైన తీసేశారు. మనకి ఎక్కడికి వెళ్ళినాయి ఆ రుణాలు? ఎవరు అడుగుతారు వీటిని? మళ్ళీ ఇంకొకసారి వైసీపీని గెలిపిస్తే మీకు ఇస్తారా రుణాలు? ఇంకొకసారి మర్చిపోతారు మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు. ట్రైకార్ రుణం ఇప్పుడు కొత్తపల్లి గీత గారు ఉన్నారు. ఎందుకు నేను ఆవిడ్ని